సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారథులు అందరూ కూడా పేరు పేరున వారికి నమస్కారాలు. అలాగే వారి బాపు రమణల అండ్ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిమానులందరికీ కూడా నమస్కారాలను. ఈరోజు నిజంగా మనం సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన December 15th సువర్ణాక్షరాలతోటే ఉంది. ఇది భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తులు, ఎస్పెషల్లీ మా తెలుగు సినిమా రంగం గర్వించదగ్గ వ్యక్తులు ఎవరంటే పాలు మేగడ పెరుగు ఆవడ ఒకటికి ఒకటై రెండు కలిసిన జోడ బాపు రమణ అండి. ఒకళ్ళు రాత అయితే ఒకళ్ళు గీత. ఏ మహర్జాతకంలో కలిశారో కానీ వీరిద్దరూ కూడాను మా అదృష్టం పండింది, మన అందరి అదృష్టం కూడాను. వారి యొక్క ప్రత్యేకతలన్నీ మీకు తెలుసు. దాన్ని వివరంగా చెప్పాలంటే కాలాతీతం అవుతుంది, మనకు వివరంగా చెప్పలేం. కానీ ఒక్క విషయంలో నేను చెప్పగలను. ఏంటంటే ఆనాటి బాపూజీ మనకి బ్రిటిష్ వారి దగ్గర నుంచి, కబంధ హస్తాల దగ్గర నుంచి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మనల్ని ఎంత చక్కగా స్వాతంత్ర్యం ఇచ్చారో బాపు గారు, రమణ గారు కూడా అలాగే 4 గోడల మధ్య సినిమా లోకం అనేది బందికానాలో ఉన్నటువంటి సినిమాని గోదావరి తీరాల మీద సినిమా కన్యని విహరింప చేశారు వారు బాపు రమణులు. అంటే అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారు, తిలక్ గారు వారు చేసినప్పటికీ కూడా ఎక్కువ సినిమాలు వీరు అక్కడ చేసి మనకి సినిమా అంటే ఇది, మన జన్మభూములు ఇవి, మన గోదావరి తీరాలు ఇవి అని చాటి చెప్పిన వ్యక్తులు బాపు రమణులండి. వాళ్ళు ఏ మహర్దశలో కలిశారో కానీ నిజంగా మన అదృష్టం అండి. ఇప్పుడు జంటగా ఉన్నవాళ్ళు 3 మంది ఉన్నారు. శంకర్ జయకిషన్ కదండి, శంకర్ కిషన్ గారు, శంకర్ గణేష్ తమిళ్లో, అలాగే తెలుగులో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు. కానీ బాపు రమణ గారు లేక ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. వారి మధ్య 1% కూడా ఎప్పుడూ అభిప్రాయ భేదం లేదు అనేది నాకు అర్థమైందండి. వారి హాస్యం కూడా ఎలా ఉంటుందంటే, బాపు రమణ గారి హాస్యం పగలబడి విరగబడిపోయి నవ్వేంతగా ఉండదు. ముసి నవ్వులు నవ్వుతూ మనం గిలిగింతలు ఎవరో పెడుతున్నట్టుగా ఉంటుంది వారి హాస్యం. చక్కగా నిజంగా మనలో మనం నవ్వుకుంటూ ఉంటాం కూర్చుని, ముసిముసిలు నవ్వుతూ. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే వస్తూ ఉంటుంది వారిద్దరునండి. అటువంటి వ్యక్తుల యొక్క పరమపదించిన తర్వాత ఇంకొక 2 వ్యక్తులు, భీమ్ గారు, సుబ్బరాజు గారు, ఇందాక రమణాచార్య గారు చెప్పారు. వాళ్ళిద్దరు గొప్ప స్నేహం, 2 అక్షరాలు. ఆ 2 అక్షరాల్లాగే వీళ్ళిద్దరూ కూడా 2 అక్షరాలే కలిసి ఈరోజు బాపు రమణ గారు లాగే ఈ సంస్థని, బాపు అకాడమీ సంస్థని 9 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అలాగే భీమ్ గారికి ప్రత్యేకంగా కంగ్రాచ్యులేషన్స్. ఈవేళే ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యారు, అందుకున్నారు ఆయన భీమ్ గారు. సరే, ఏది ఏమైనా వీరు పేరు మీద ప్రతి సంవత్సరం 9 సంవత్సరాల నుంచి ఇందాక సుబ్బరాజు గారు చెప్పారు, ఇలాగ అవార్డ్స్ ఇస్తున్నాం మేము. చిత్రకారుడికి 1, అలాగే రచయితకు 1 అని. ఈ ఏడాది అవార్డ్స్ అందుకున్నటువంటి స్నేహబంధంలో అవార్డ్స్ అందుకున్నా కానీ, లేదంటే చిత్రకారుడిగా కానీ, రచయితగా దివాకర్ బాబు గారు కానీ అందుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దివాకర్ బాబు గారికి నాకు ఉన్న అనుబంధం గొప్ప అనుబంధం, మామూలు అనుబంధం కాదు. 4 ముక్కల్లో చెప్పేసి నేను విరమిస్తాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, పుస్తకావిష్కరణ కూడా ఉంది. నేను పూసల అని ఒక రైటర్. నేను స్టోరీ డిస్కషన్లో కూర్చున్నప్పుడు తెల్ల గులాబీలు అనే సినిమాకి నాతో చెప్పారు 1983లో
నరసింహారావు గారు ఒక రైటర్ ఉన్నాడు విజయవాడలో, స్టేజ్ రైటర్ అండి, ఆయన చాలా బాగా రాస్తున్నారు, మీకు బాగా సూట్ అవుతారు, రచయితగా కానీ మీ మనస్తత్వానికి కానీ బాగా సూట్ అవుతారు, ఆయన దగ్గర ఒక కథ ఉంది, నేను విన్నాను, చాలా బాగుంది, అది చేస్తే బాగుంటుంది అన్నారు. సార్ నెంబర్ ఇవ్వండి సార్ అన్నాను. అప్పుడు ల్యాండ్ నెంబర్సే. లేదండి ఆయన నెంబర్ నాకు తెలియదు, కరూరు వైశ్య బ్యాంకులో వర్క్ చేస్తున్నారు ఆయన అన్నారు. ఎక్కడ? విజయవాడ. నేను విజయవాడ వెళ్ళినప్పుడు కరూరు వైశ్య బ్యాంకు మెయిన్ ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమంటే దివాకర్ బాబు గారని ఒక వ్యక్తి మీ బ్యాంకులో పనిచేస్తున్నారు, ఏ బ్రాంచ్లో పనిచేస్తున్నారు? ఈ బ్రాంచ్లోనే పనిచేస్తున్నారు, ఒక్కసారి పిలుస్తారా? పిలిచారు. దివాకర్ బాబు గారు, నేను సో అండ్ సో, సాయంత్రం ఒకసారి మీరు నన్ను కలవగలరా? కలుస్తాను సార్. ఈవినింగ్ వచ్చారు, కలిశారు జగపతి ఇంటర్నేషనల్ విజయవాడలో. సార్ మీ దగ్గర ఏదో మంచి కథ ఉందంట, ఆ కథను నాకు వినిపించండి అన్నాను. అంటే నేను సినిమా స్టైల్లో చెప్పలేను సార్ కథను, నేను నా వల్ల కాదు అన్నారు. వద్దు, మీరు 100 సీన్లు మీరు ఏమైతే అనుకుంటారో 100 సీన్లు పేపర్ మీద రాసి నాకు పంపించండి అన్నాను. ఆయన వారం రోజుల్లో పంపించారు. పోస్ట్ వచ్చింది. ఈ లోపల నాకు ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కారు వచ్చింది. అది చదువుకుంటూ వెళుతున్నాను కారులో. నేను బమ్ముడిపాటి రాధాకృష్ణమూర్తి గారితో సిట్టింగ్లో కూర్చున్నాను. నేను వెళుతూ ఉండగా ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళే టైంలో సగం సీన్లు చదివేశాను. వెళ్ళిన తర్వాత రాధాకృష్ణ గారు అడిగారు, ఏం నరసింహారావు చేతిలో పేపర్లు అని. కొత్త రచయిత అండి, కథ పంపించాడు, చదువుతున్నాను, ఎలా ఉంది? బాగుంది, ఇంట్రెస్టింగ్గా. సరే, పక్క రూములో కూర్చొని మిగిలిన చదివి నాకు ఇవ్వండి సార్ అన్నారు. చదివేశాను. తీసుకెళ్ళారు ఆయన. తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, చాలా బాగుంది, ఈ కథ మనం చేస్తున్నాము అన్నారండి ఆయన. ఇంతనే ఈయన్ని పిలిపించాం, దివాకర్ బాబు గారిని. వచ్చారు. ఆయన రాసిమ్మన్నాం, హోటల్ రూమ్లో కూర్చుని మొత్తం రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బౌడిపాటి రాధాకృష్ణమూర్తి గారు డైలాగులు, ఈయనేమో స్టోరీ అని అనుకున్నాం. రాధాకృష్ణ గారికి ఇచ్చాం. ఈయన ఏం చేశారు, ఈయన మొత్తం డైలాగ్ వెర్షనే రాసి ఇచ్చేశారు ఆయన నాటక రూపంలో మొత్తం టోటల్గా. ఆయన చదివి ప్రొడ్యూసర్తో ఒక మాట చెప్పాడండి, బౌడిపాటి రాధాకృష్ణమూర్తి గారు, గ్రేట్ రైటర్, వద్దు సార్ నేను ఈ సినిమాకి విత్డ్రా అవుతున్నాను, ఆ కుర్రోడు చేతే రాయించండి, బ్రహ్మాండంగా రాశాడు అన్నాడు బౌడిపాటి రాధాకృష్ణమూర్తి గారు. సో ఇక్కడ పూసల గారు సాటి రైటర్ అయ్యుండి ఆయన ప్రపోజ్ చేశారు ఆయన్ని. అలాగే రాసిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి ఆయన చేతే రాయించండి, నేను అవసరమైతే నెక్స్ట్ సినిమాకి రాస్తాను అని చెప్పి అన్నారు బౌడిపాటి రాధాకృష్ణమూర్తి గారు, మహానుభావులు నిజంగా. ఆ విధంగా దివాకర్ బాబు గారు ప్రయాణం కొంటె కాపురం అనే సినిమాతో ప్రారంభమైంది. మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే టైం కాలాతీతం అవుతుంది. మధ్యలో ఇటు తిరిగింది మొత్తం మీద. ఏది ఏమైనా మొత్తం మీద 100 days ఆడింది ఆ సినిమా అండి. చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు చేతుల మీదుగా మేము షీల్డ్స్ తీసుకున్నాం. మేమందరం అక్కడ స్టార్ట్ అయినటువంటి దివాకర్ బాబు గారు కలం ఆగలేదు, పరిగెత్తింది. ఎన్నో ప్రశంసలు పొందాడు ఆయన. తెలుగు సినిమా ఫీల్డ్లో ఆయన పేరు దద్దరిల్లిపోయింది అప్పట్లో. దివాకర్ బాబు గారు అని స్టార్స్తో కూడా పనిచేశారు ఆయన. అటువంటి దివాకర్ బాబు గారికి ఈరోజు మన ముళ్ళపూడి వెంకటరమణ గారు యొక్క స్మారక అవార్డుని ఇస్తున్నారు అంటే సంస్థ వారికి నేను తల వంచి నమస్కారం చేస్తున్నానండి నిజంగా కూడా. ఎందుకంటే నా రైటర్ అని నేను చెప్పుకోవడం నాకు గర్వకారణంగా ఉంది నాకండి నిజంగా. ఏది ఏమైనా ఇవాళ చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఆవిష్కరణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుక్క విషయం చెప్పాలి. పూతరేకుల పండగ అని పెట్టి ఎందుకు చేస్తున్నారంటే, గ్లోబల్ ఇండికేషన్ పొందిన సందర్భంగా పూతరేకులు గ్లోబల్ ఇండికేషన్ పొందిందండి. ఇందాక రాజుగారు మాట్లాడుతూ ఆయన గొప్పతనం చూడండి. ఆ పేరు ప్రతిష్టలు ఆయన తీసుకోకుండా ఓ పేద మహిళలకు చెప్పే పేద మహిళలు ఇవన్నీ చేస్తుంది, వాళ్ళకి చెందుతుంది అంటే ఇట్ ఈస్ ఆయన రాజుగారి గ్రేట్నెస్.
నిజంగా కూడా చెప్పాలంటే. ఏది ఏమైనా ఇటువంటి గొప్ప ఫంక్షన్ని ఆర్గనైజ్ చేసి ఈ సభలో నన్ను మాట్లాడించినందుకు భీమ్ గారికి, సుబ్బరాజు గారికి, వారి వెనకాల ఉన్నటువంటి అందరికీ, అలాగే ఈరోజు నేను ములపూడి వెంకటరమణ గారి శ్రీమతి గారిని, విశ్వనాథ్ గారి డాక్టర్ గారిని, అలాగే మన వరా గారు ఎక్కడున్నారో ఆయన్ని, వీళ్ళందరినీ, అంటే వరా గారు నేను రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.